అందరికీ నమస్కారం। ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరం తెలుగు క్యాలెండర్ భాద్రపద మాసం ఆశ్వయుజ మాసం కలిసి ఉన్నటువంటి సెప్టెంబర్ నెలలో నూతన గృహప్రవేశానికి, శంకుస్థాపనకి, అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్కి మంచి రోజులు ఏమిటో, అలాగే ముఖ్యమైన పండుగలు ఏమిటో తేదీ వారం నక్షత్రం ప్రకారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। ఈ 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల తెలుగు క్యాలెండర్ ప్రకారం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం భాద్రపద శుక్ల నవమి తిథి మొదలుకొని ఆశ్వయుజ శుక్ల అష్టమి వరకు ఈ సెప్టెంబర్ నెల అనేది ఉన్నదండి। ఈ సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసం, ఆశ్వయుజ మాసాలు 2 మాసాలు కలిసి ఉన్నాయండి। భాద్రపద మాసం అనేది సెప్టెంబర్ 21 తోటి ముగిసిపోతుంది। సెప్టెంబర్ 21 అమావాస్యతో భాద్రపద మాసం అని ముగిసిపోయి సెప్టెంబర్ 22 నుండి ఆశ్వయుజ మాసం అనేది ప్రారంభమవుతుంది। ఈ 2025 సంవత్సరం సెప్టెంబర్ 8 నుండి మహాలయ పక్షాలు అనేవి ప్రారంభమవుతున్నాయి। ఈ మహాలయ పక్షాలు అనేవి సెప్టెంబర్ 8 నుండి సెప్టెంబర్ 21 వరకు ఉన్నాయండి। ఈ భాద్రపద మాసం మహాలయ పక్షాల సమయంలో శుభకార్యాలకు అంత మంచిది కాదండి। ఈ భాద్రపద మాసాన్ని శూన్య మాసం అంటారండి। ఈ భాద్రపద మాసంలో గృహప్రవేశాలకు, గృహారంభాలు, శంకుస్థాపన లాంటివి అస్సలు చేయకూడదండి। చిన్న చిన్న శుభకార్యాలు, అలాగే అద్దె ఇల్లు మారడం, రిజిస్ట్రేషన్ వంటివి చేసుకోవచ్చు। 22 నుండి ఆశ్వయుజ మాసం అనేది ప్రారంభమవుతుంది కదా। ఈ ఆశ్వయుజ మాసంలో గృహప్రవేశాలకు, గృహారంభాలకు, శంకుస్థాపనలకు, అన్ని రకాల శుభకార్యాలకు చాలా అనుకూలంగా ఉందండి। సెప్టెంబర్ నెలలో శుభముహూర్త తేదీలు ఏ రోజులున్నాయో తేదీ వారం నక్షత్రం పాటు తెలుసుకుందాం। సెప్టెంబర్ 3 ఈరోజు వారం బుధవారం। ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అండి। ఈరోజు విశేషంగా సర్వేషాం ఏకాదశి। ఈరోజు అద్దె ఇల్లు మారుటకు, ప్రయాణాలకు అనుకూలంగా ఉందండి। సెప్టెంబర్ 4 ఈరోజు వారం గురువారం। ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అండి। ఈరోజు విశేషంగా వామన జయంతి। ఈరోజు అద్దె ఇల్లు మాటకు, రిజిస్ట్రేషన్కు అనుకూలంగా ఉందండి। గృహప్రవేశానికి, గృహారంభానికి అనుకూలంగా లేదు। సెప్టెంబర్ 5 ఈరోజు వారం శుక్రవారం। ఈరోజు తిథి త్రయోదశి తిథి, నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి। ఈరోజు విశేషంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము। ఈరోజు కూడా రిజిస్ట్రేషన్కి, అద్దె ఇల్లు మాటకు అనుకూలంగా ఉందండి। సెప్టెంబర్ 6 ఈరోజు వారం శనివారం। ఈరోజు తిథి చతుర్దశి తిథి, నక్షత్రం ధనిష్ట నక్షత్రం అండి। ఈరోజు విశేషంగా శ్రీ వినాయక నిమజ్జనం, అలాగే అనంత చతుర్దశి నోములండి। ఈరోజు మిలాదున్ నబీ। ఈరోజు కూడా రిజిస్ట్రేషన్కి, అద్దె ఇల్లు మారటకు అనుకూలంగా ఉందండి। సెప్టెంబర్ 7 ఈరోజు వారం ఆదివారం। ఈరోజు తిథి పౌర్ణమి తిథి, నక్షత్రం శతభిష నక్షత్రం అండి। ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం అండి। గ్రహణం రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు అనేవి చేయకూడదు। సెప్టెంబర్ 8 ఈరోజు వారం సోమవారం। ఈరోజు తిథి భాద్రపద బహుళ పాడ్యమి తిథి అండి। నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం। ఈ రోజు నుండి మహాలయ పక్షాలు అనేవి ప్రారంభమవుతున్నాయి। వీటినే పితృపక్షాలని కూడా అంటారు। ఈ మహాలయ పక్షాలు 15 రోజులు ఉంటాయండి। ఈ పక్షాలలో పెద్దలను పూజిస్తారు। ఈ మహాలయ పక్షాలు శుభకార్యాలకు అంత అనుకూలం కాదండి। చిన్న చిన్న శుభకార్యాలు అంటే ఈరోజు అద్దె ఇల్లు మారటం లాంటివి చేసుకోవచ్చండి। ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం। సెప్టెంబర్ 9 ఈరోజు వారం మంగళవారం। ఈరోజు తిథి విధియ తిథి, నక్షత్రం ఉత్తర భాద్ర నక్షత్రం అండి। ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి। సెప్టెంబర్ 10 ఈరోజు వారం బుధవారం। ఈరోజు తిథి తదియ తిథి, నక్షత్రం రేవతి నక్షత్రం అండి। ఈరోజు విశేషంగా సంకటాలను తొలగించే ఆ సంకటమోచన యొక్క సంకటహర చతుర్థి। ఈరోజు విశేషంగా ఉండ్రాళ్ళ తద్ది। ఈరోజు కూడా రిజిస్ట్రేషన్కి, అద్దె ఇల్లు మారటకు అనుకూలంగా ఉందండి। సెప్టెంబర్ 11 ఈరోజు వారం గురువారం। ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం అశ్విని నక్షత్రం అండి। ఈరోజు కూడా రిజిస్ట్రేషన్కి, అద్దె ఇల్లు మారటకు అనుకూలంగా ఉందండి। సెప్టెంబర్ 12 ఈరోజు వారం శుక్రవారం। ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం భరణి నక్షత్రం అండి। ఈరోజు ఎటువంటి శుభముహూర్తం అనేది లేదండి। సెప్టెంబర్ 13 ఈరోజు వారం శనివారం। ఈరోజు తిథి షష్ఠి తిథి, నక్షత్రం కృతికా నక్షత్రం అండి। ఈ రోజు నుండి ఉత్తర కార్తె ప్రారంభం। ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి। సెప్టెంబర్ 14 ఈరోజు వారం ఆదివారం। ఈరోజు తిథి సప్తమి తిథి, నక్షత్రం రోహిణి నక్షత్రం అండి। ఈరోజు విశేషంగా వైష్ణవానాం శ్రీకృష్ణ జయంతి, అలాగే మధ్య అష్టమి। ఈరోజు కూడా రిజిస్ట్రేషన్కి, అద్దె ఇల్లు మారటకు అనుకూలంగా ఉందండి। సెప్టెంబర్ 15 ఈరోజు వారం సోమవారం। ఈరోజు తిథి అష్టమి తిథి ఉదయం 6:56 ఉందండి। తర్వాత నుండి నవమి తిథి ప్రారంభమవుతుంది, అలాగే నక్షత్రం మృగశిర నక్షత్రం। ఈరోజు అష్టమి, నవమి 2 తిథులు కలిసి ఉన్నాయండి। ఈరోజు విశేషంగా వైష్ణవానాం గోకులాష్టమి,
దీన్నే నందనోత్సవంగా జరుపుకుంటారు. ఈరోజు కూడా రిజిస్ట్రేషన్కి అద్దె ఇల్లు మారటకు అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 16 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి దశమి తిథి, నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం అండి. ఈరోజు కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదండి. సెప్టెంబర్ 17 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు అద్దె ఇల్లు మారటకు మాత్రమే అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 18 నుండి 20 వరకు ఎటువంటి శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. సెప్టెంబర్ 21 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి అమావాస్య తిథి, నక్షత్రం పుబ్బ నక్షత్రం అండి. ఇది భాద్రపద అమావాస్య. ఈ రోజుతో భాద్రపద మాసం అనేది ముగిసిపోతుంది. అలాగే ఈ రోజుతో మహాలయ పక్షాలు అనేవి ముగుస్తాయి. ఈ రోజు విశేషంగా మహాలయ అమావాస్య అండి. ఈ రోజు పెద్దలకు బియ్యం ఇస్తారు. ఈ రోజు పితృదేవతలను పూజిస్తారండి. అలాగే ఈరోజు తెలంగాణ ఆడపడుచులు విశేషంగా జరుపుకునేటువంటి బతుకమ్మ సంబరాలు ఈ రోజు నుండి ప్రారంభం. ఈరోజు బతుకమ్మ సంబరాల్లో మొదటి రోజు అయిన ఎంగిలిపూల బతుకమ్మను జరుపుకుంటారు. ఈరోజు కూడా ఎటువంటి శుభకార్యాలకు శుభముహూర్తం అనేది లేదండి. సెప్టెంబర్ 22 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుక్ల పాడ్యమి తిథి, నక్షత్రం ఉత్తర నక్షత్రం అండి. ఈ రోజు నుండి ఆశ్వయుజ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండి శరన్నవరాత్రుల్లో ఆరంభం. అలాగే ఈరోజు తిరుమల బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమండి. ఈ రోజు నుండి దసరా దేవి శరన్నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయి. ఈరోజు గృహారంభాలకు రిజిస్ట్రేషన్కి అద్దె ఇల్లు మారటకు అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 24 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి తదియ తిథి, నక్షత్రం చిత్తా నక్షత్రం అండి. ఈరోజు గృహప్రవేశాలకు, గృహారంభాలకు, శంకుస్థాపనలకు అద్దె ఇల్లు మారటకు రిజిస్ట్రేషన్కి అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 25 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం స్వాతి నక్షత్రం అండి. ఈరోజు గృహప్రవేశాలకు, గృహారంభాలకు, శంకుస్థాపనలకు అద్దె ఇల్లు మారటకు రిజిస్ట్రేషన్కి అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 26 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం విశాఖ నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా లలిత గౌరీ వ్రతం. ఈరోజు కూడా గృహప్రవేశాలకు, గృహారంభాలకు, అద్దె ఇల్లు మారటకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 27 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం అండి. ఈ రోజు నుండి హస్తకార్తె అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు కూడా గృహప్రవేశాలకు, గృహారంభాలకు, అద్దె ఇల్లు మారటకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 28 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి షష్ఠి తిథి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ రోజు కూడా గృహప్రవేశాలకు, గృహారంభాలకు, అద్దె ఇల్లు మారటకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 29 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి సప్తమి తిథి, నక్షత్రం మూలా నక్షత్రం అండి. ఈరోజు నవరాత్రుల్లో భాగంగా శ్రీ సరస్వతి పూజ ఉంటుంది. ఈ రోజు కూడా గృహప్రవేశాలకు, గృహారంభాలకు, అద్దె ఇల్లు మారటకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉందండి. అలాగే ఈరోజు సప్తమి తిథి అనేది పగలు 12:25 వరకే ఉంది. తర్వాత అష్టమి తిథి అనేది ప్రారంభమవుతుంది. అష్టమి తిథి సాయంత్రం వేళల్లో ఉంది కాబట్టి ఈరోజే సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకోనున్నాము. సెప్టెంబర్ 30 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి అష్టమి తిథి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా దుర్గాష్టమి. ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు శుభముహూర్తం అనేది లేదండి. ఇవే అండి సెప్టెంబర్ నెలలో తెలుగు క్యాలెండర్లో వచ్చేటువంటి గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్కి, అద్దె ఇల్లు మారటకు శుభముహూర్త తేదీలు. మన గ్రహబలం, తారాబలం, జాతకాన్ని అనుసరించి శుభముహూర్త సమయం అనేది మారుతూ ఉంటుంది. దగ్గరలోని పండితుని కనుక్కొని శుభముహూర్త సమయం అనేది నిర్ణయించుకోగలరు. ఈ సమాచారాన్ని అంతా నేను తెలుగు పంచాంగం ప్రకారం సేకరించి చెప్పానండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.